శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మన తెలుగు వారికి ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఈ నూతన సంవత్సరాది నామం ఏమిటి, ఉగాది పండుగ విశిష్టత, ఈ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, పూజా సమయాలు, ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఎప్పుడు స్వీకరించాలి, ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి, ఇంకా ఈ ఉగాది పర్వదినం రోజున చేయవలసిన పనులేమిటి, చెయ్యకూడని పనులేమిటి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుండి అయితే వచ్చింది. నూతన ఉత్సాహానికి నాంది తెలుగు వారికి యుగాది పండుగేనండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి తిథి రోజున ఈ విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ ఉగాది పండుగకి చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి. శ్రీరామ పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజే అని, అలాగే సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలు దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి ఆ సోమకారుణ్ణి వధించి బ్రహ్మదేవుడికి ఆ వేదాలను తిరిగి అప్పచెప్పింది కూడా ఈ ఉగాది రోజే అని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ ఉగాది రోజు నుండే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పర్వదినం రోజున తెలుగు వారంతా కూడా సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని ఇంటికి మామిడి తోరణాలు అవి కట్టుకుని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుని షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగనైతే ఆచరించుకుంటారు. అలాగే నూతన కార్యక్రమాలను, ముఖ్యమైన పనులను ఈ రోజు నుండే ప్రారంభిస్తారు. అలాగే ఈ ఉగాది రోజు నుండే మనకి వసంత ఋతువు అయితే ప్రారంభమవుతుంది. మనకి దేవి శరణవరాత్రులు ఎలాగో ఈ చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు కూడా అలాగేనండి. ఈ ఉగాది రోజు నుండి ప్రారంభించి చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి వరకు ఈ 9 రోజులు కూడా మనకి చైత్ర వసంత నవరాత్రులు అయితే ఉంటాయి. ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా మనం లలితా పరమేశ్వరి అమ్మవారిని అయితే పూజించాలి. ఇంకా ఈ వసంత నవరాత్రులనే రామ నవరాత్రులను కూడా పిలుస్తారండి. అంటే ఈ ఉగాది రోజు నుండి నవమి తిథి వరకు ఉన్న ఈ 9 రోజుల్ని శ్రీరామ నవరాత్రులని పిలుస్తారు. ఈ 9 రోజులు కూడా శ్రీరామ నామం జపిస్తూ శ్రీరాముణ్ణి పూజించి శ్రీరామ నవరాత్రులు అనేవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఉగాది రోజు నుండి మనం పారాయణ చేయాలి అనుకుంటే, అంటే రామాయణం కానీ మహాభారతం కానీ ఇంకా రామకోటి రచించడం కానీ ఏవైనా కూడా ఈ ఉగాది రోజు నుండి నవమి తిథి వరకు, అంటే ఈ శ్రీరామ నవరాత్రులు 9 రోజులు కూడా సుందరాకాండ పారాయణ, మహాభారతం, భాగవతం, రామాయణం ఇటువంటి పురాణ పఠనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకంగా పురాణ పారాయణాలు చేయాలనుకునే వారు ఈ ఉగాది రోజు నుండి ప్రారంభిస్తారు. ఈ ఉగాది పర్వదినానికి మనకి నింబ కుసుమం అనేది ఏర్పడుతుందండి. అంటే వేప పూత అనేది వస్తుంది. శాస్త్ర ప్రకారం ఈ ఉగాది పండుగ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని సేవించాలని అంటారు. అంతేకాకుండా అన్ని ఋతువులలో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కాబట్టి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది పండుగనైతే మనం జరుపుకుంటాము. ఇంతటి విశేషాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2025 మార్చి 29 శనివారం సాయంత్రం 5:28 నుండి ప్రారంభమయ్యి 2025 మార్చి 30 ఆదివారం మధ్యాహ్నం 2:48 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనకి 2025 సంవత్సరంలో ఉగాది పండుగ 2025 మార్చి 30 ఆదివారం రోజు అయితే జరుపుకోవాలి. ఇంక ఈ రోజు నక్షత్రం రేవతి సాయంత్రం 6:45 వరకు అయితే ఉంటుంది. తదుపరి మనకి అశ్విని నక్షత్రం అయితే వస్తుంది. ఈ 2025 సంవత్సరంలో తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరం అండి. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా తైలాభ్యంగన స్నానం అయితే ఆచరించాలండి. ఈ స్నానం మనం సూర్యోదయం కంటే ముందుగానే ఆచరించాలి. తైలాభ్యంగన స్నానం అంటే వంటికి తలకు నువ్వుల నూనె పట్టించి స్నానం ఆచరించాలి. ఈ తైలాభ్యంగన స్నానం ఉదయం 6:50 లోపు పూర్తి చేసుకోవాలి. ఇంక ఈ రోజు పూజ మనం సూర్యోదయానికంటే ముందుగా నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఆ సమయంలో కుదరలేని వారు ఉదయం 10:30 లోపు మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఉగాది పండుగ రోజున మనం ఏ దైవాన్ని ఆరాధించాలి అని అంటే మన కుల దైవాన్ని అయితే ఆరాధించుకోవాలండి. ఆ తర్వాత మీ ఇష్ట దేవత ఆరాధన చేసుకోవచ్చు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ సమయానికి స్వీకరించాలి అని అంటే ఉదయం 6:05 నుండి 7:30 లోపు మీరు ఉగాది
ఉగాది పచ్చడి అయితే స్వీకరించవచ్చు. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9 గంటల నుండి 12 గంటల లోపు మీరు ఉగాది పచ్చడిని అయితే స్వీకరించవచ్చు. ఇంక ఈ రోజున ముఖ్యంగా మీరు ఏవైనా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించాలన్నా, పనులు ప్రారంభించాలన్నా ఈ సమయంలో ప్రారంభించండి. ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు డిసిప్లై పైన ఇస్తున్నటువంటి ఈ శ్లోకాన్ని పఠించి మీరు ఉగాది పచ్చడిని అయితే స్వీకరించండి. ఇంకా ఉగాది పండుగ రోజున ముఖ్యంగా 3 పనులు అయితే తప్పకుండా ఆచరించాలండి. ఉగాది పండుగ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవాలి. ఈ రోజు లేటుగా నిద్ర లేవకూడదు. అలాగే తప్పకుండా ఈ రోజు తైలాభ్యంగన స్నానం అయితే ఆచరించాలి. ఇంకా నూతన వస్త్రాలు అయితే ధరించాలి. ఈ రోజున చిరుగుపోయిన వస్త్రాలు కానీ, మాసినటువంటి వస్త్రాలు కానీ అస్సలు ధరించకూడదు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున దేవుడికి ఏ నైవేద్యం నివేదించాలి అని అంటే, ఈ రోజు దేవునికి తప్పనిసరిగా నివేదించాల్సింది, మనం కూడా తప్పకుండా స్వీకరించవలసింది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. దేవుడికి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మనం కూడా స్వీకరించాలి. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఎందుకు స్వీకరించాలి అని అంటే, మనం మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడికి ఉన్న ఆంతర్యం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని తప్పకుండా స్వీకరించాలి. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ పఠనం కానీ శ్రవణం కానీ చేయాలి. పంచాంగ పఠనం కానీ శ్రవణం కానీ చేసేటప్పుడు దక్షిణ ముఖంగా కూర్చుని చెయ్యరాదు. పంచాంగ శ్రవణం ఎందుకు అని అంటే, మనకు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలను ముందుగానే తెలుసుకుని దానికి అనుగుణంగా ఏదైనా గ్రహశాంతులు కానీ పూజలు కానీ చేయించుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున మనం ముఖ్యంగా చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి ఆదివారం అయితే ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున తప్పకుండా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించాలి. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున మనకి వీలైనంతలో ఎవరికైనా లేని వారికి దాన ధర్మాలు అయితే చేయాలి. అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, మనకి ఇది ఎండాకాలం కాబట్టి గొడుగులు, విసునకర్రలు, ఇంకా పాదరక్షలు ఇలా ఏవైనా కూడా దానం చేయవచ్చు. ఇంకా దాహంతో ఉన్న వారికి మంచి నీళ్లు, మజ్జిగ ఇటువంటివి కూడా దానం చేయవచ్చు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.